ఎస్ ప్రసన్న కృష్ణ గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి. భరత్ గారు, అయితే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైం లోపల ఆ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుగా ప్రభుత్వం పరిగణించి ఒక 100-150 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను రిలీజ్ చేసింది. సో అది పక్కన పెట్టినట్లయితే ఆ ఏరియా వరకు రిలీజ్ చేసిందా? ఎస్, ఓన్లీ పర్టికులర్ ఆ 4 H12 డిస్ట్రిక్ట్స్ అందరికి రిలీజ్ చేసిందా? ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి అంతే, గ్రాడ్యుయేట్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి. ఓకే. అండ్ ఇంకొకటి అండి భరత్ గారు, ఇప్పుడు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ వాస్తవానికి. అంటే విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే మా అన్న మౌసనన్న నేను గాని దానికి స్టిక్ అనే ఉన్నాం. ఎట్లా అందరికి విద్య అందుబాటులోకి రావాలి, బట్ అందులో భాగంగా పుట్టగొడుగుల మాదిరిగా కళాశాలల యొక్క విస్తరణ, వాటి యొక్క అందుబాటు వచ్చింది, ఆహ్వానిస్తున్నాం. బట్ మేము అడిగేది ఏంటంటే, ప్రైవేట్ కాలేజెస్ కి ఎంతనైతే ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తుందో డబ్బుల విషయం లోపల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి మరుగున పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్వాలిటీ లాబొరేటరీస్, క్వాలిటీ ఆఫీసెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, పిల్లలకు ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అసలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితి. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేయకపోతే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం అనేది క్రైసిస్ లోపల పడే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి ప్రభుత్వం చెప్తా ఉంటది, నేను నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ 15% పెంచుతా, 12% పెంచుతా అని చెప్పేసి. ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లను ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అసెంబ్లీ సెషన్స్ అప్పుడు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల నేను చాలా సందర్భాల్లో చెప్పాను, 7% అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఈజ్ కాండెమ్నబుల్. అది అసలు ప్రతి ఒక్కరి ఖండించాలి. అంటే 7% బడ్జెట్ అలొకేషన్ తో మనం అద్భుతాలను ఆవిష్కరించవచ్చు అంటే అది ఒక అభూత కల్పనే, అది మాయ మాటలు చెప్పడమే. అంటే వాస్తవానికి విద్య, ఇంతకుముందు చెప్పినప్పుడు విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెపన్ ఈ సమాజం యొక్క బాగోగులకు సంబంధించి. మీరు ఎంతమంది చెప్పారు రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటే ఇన్ని కాలేజీలు అవసరం లేదా? ఇంజనీరింగ్ కాలేజీలు అయితే డిగ్రీ అవసరం లేదా? ఎట్లా స్టూడెంట్ వైజ్ పెట్టాలా, కాలేజ్ వైజ్ పెట్టాలా? పెట్టండి, కాలేజెస్ పెట్టండి. కాలేజ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, బట్ ఆ డిగ్రీ కాలేజ్ లో 2 రూములు ఉంటాయి, 2 రూములు ఉంటాయి, అందులో 10 రకాల క్లాసెస్ కోర్సెస్ ఉంటాయి. ఇది ఎట్లా? అసలు ఫ్యాకల్టీస్ ఉంటారు, ఒకే ఫ్యాకల్టీ 10 రకాల డిగ్రీ కాలేజెస్ లోపల రిజిస్టర్ అయి ఉంటారు. అంటే 10 కాలేజీలు ఒకే ఫ్యాకల్టీని చూపిస్తా ఉంటాయి, ఇది ఇతను మా ఫ్యాకల్టీ అని చెప్పేసి. అసలు మీరు లాబొరేటరీకి వెళ్ళండి భరత్ గారు, నేను అంటే చాలా ప్రఖ్యాతమైనటువంటి కాలేజెస్ ఏవైతే ఈ రాష్ట్రం లోపల ఉన్నాయని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నామో, ఆ కాలేజ్ లోపల ఉండేటువంటి ఒక ల్యాబ్ కు వెళ్ళండి. ఆ ల్యాబ్ ప్రతి అంశం మీద, టేబుల్ మీద మీరు జస్ట్ ఇట్లా పెట్టి చూస్తే మీకు డస్ట్ మీ వేలు అతుక్కుంటా ఉంటుంది. సో ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాటిలో పాఠాలు చెప్పరు, ఓన్లీ స్టూడెంట్స్ కూడా వేరే పనులు చేసుకుంటారు, ఓన్లీ అది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ అన్నట్టు, అంతేనా? అంటే స్టూడెంట్స్ ఎందుకు పనులు చేసుకుంటారు? పాపం స్టూడెంట్స్ న్యాచురల్ గా పనులు చేసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు కాలేజ్ కు రావడానికి ఇష్టపడతారు, కాలేజ్ కు రాకుండా బయట తిరిగి తందనాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాలేజెస్ లోపల ప్రాపర్ ఫ్యాకల్టీస్ ఉండి, ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ప్రాపర్ గా స్కెడ్యూల్, ఎవ్రీ డే స్కెడ్యూల్, టైం టేబుల్ ఏదైతే ఉందో ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు మీరు గాని నేను గాని ప్రతి రోజు కాలేజ్కి వెళ్దాం. అసలు కాలేజ్కి వెళ్లకుండా మన ఇంట్లో కనుక ఉంటే ఒక క్రైమ్ చేసినట్టుగా మనం ఫీల్ అయ్యేది. ఊరు లోపల తిరగలేనటువంటి పరిస్థితి, ఏమరా కాలేజ్ పోలేదా ఇయ్యాలని చెప్పేసి అంటే అసలు ప్రాపర్ ఫ్యాకల్టీ ఉన్న దానిలోనే జాయిన్ కావచ్చు కదా. డిగ్రీ అయినా లేకపోతే సరే ఇంజనీరింగ్ పక్కన పెడితే డిగ్రీ అయినా ఇంటర్ అయినా ప్రాపర్ ఫ్యాకల్టీ ఉన్న దానిలో జాయిన్ కావచ్చు కదా. ఫ్యాకల్టీస్ ఉన్న దానిలో అంటే అన్ని కాలేజీలో ఉండరు కదా సార్. ప్రసన్న గారు, నేను చెప్తా ఈ రోజు ఏంటంటే